నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఏప్రిల్ 27, 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం. కరెక్ట్గా ఒక రోజు బ్యాక్కి వెళ్ళి ఒక మధ్యలో గ్యాప్ ఇచ్చి మన కల్వకుంట్ల కవిత గారు 25వ తారీఖు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం చేసేసుకున్నారు. అప్పట్లో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్. అండ్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయింది. ఇక్కడితో సారాంశం కాదు, ఇప్పుడు కథ ముందుకెళ్తుంది. కేటీఆర్ నిన్న ప్రెస్తో మాట్లాడారు. దాంట్లో కాంగ్రెస్ని ఎండేయటమే తప్ప వాళ్ళ చెల్లికి ఎక్కడ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే చెల్లి ఆటల వరటి పండ్ల తీసి పడేసింది కల్వకుంట్ల జూనియర్ని. పెద్ద ఆయన మాట్లాడటం తప్పు, చిన్న అయింది ఏముందిలే అది వదిలేయండి అని చెప్పింది. అంటే లిటరలీ షీ త్రూ హిమ్ అవుట్. అంటే తీసి ఇలా హాట్ పొటాటో లాగా తీసి పక్కన పడేసింది. అతని పొజిషన్ అతనికి అర్థమైనట్టుంది. నేను మాట్లాడకూడదు దీంట్లో, బెటర్ ఐ స్టే అవే. ఎందుకంటే తిను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే ప్రాసెస్లో అవకతవకలు జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినవన్నీ తినకే తెలుసు. కాబట్టి ఒక్కొక్కటిగా గుట్టురట్టు చేస్తే 2029, 28కి ఎవరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని చండీ యాగాలు చేసినా మేము పదవిలోకి రావని అర్థమైన కల్వకుంట్ల జూనియర్ కల్వకుంట్ల కవిత గురించి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. కల్వకుంట్ల కవిత ఒక విచిత్రమైన ట్రెండ్ తీసుకొచ్చింది. కవిత అక్క అని పిలిపించుకునేది. కానీ మొన్న టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అనౌన్స్ చేసే రోజు కవితమ్మ అని చెప్పి వెనకమాల స్లోగన్స్ వచ్చినాయి. ఎడిటర్ వేయండి ఒకసారి. ఇది కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. సో అక్కడి నుంచి అమ్మగా ఎదిగింది. ఎంత కాకుండా లూజ్ హెయిర్ అంటే బేసికల్లీ చాలా రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది జనాలకి. కట్టు బొట్టు మొత్తం మార్చింది ఆవిడ. పెద్ద బొట్టు, కుంకుమ బొట్టు అవన్నీ పక్కన పెట్టండి. లూజ్ హెయిర్ గివ్స్ అ వెరీ ఈజీ వనరబుల్ మూడ్లోకి ఉంటుంది. కాబట్టి దాన్ని టై చేసి ముడిపెట్టి జయలలిత ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఇది కాకుండా వైఎస్ షర్మిలారెడ్డి గారు సారీస్ని యాస్టిస్ కాపీ కొట్టిందని ట్రెండ్ ఉంది. బట్ దాట్స్ ఓకే, నెగ్లిజిబుల్ ఇలాంటి కాన్వర్జేషన్స్ మాట్లాడితే. వైఎస్ షర్మిల చీరలు ఇవన్నీ పక్కన పెడితే జయలలిత లాగా నేను ఒక పవర్ఫుల్ లీడర్ లాగా ఎదగాలని చెప్పి అక్కడ ఎలాగైతే అమ్మ క్యాంటీన్స్ అన్న కాన్సెప్ట్తో నేనే అమ్మని రాష్ట్రానికి అని జయలలిత గారు ఎలా ప్రూవ్ చేసుకున్నారో, కవిత కూడా నేను తెలంగాణకి అమ్మలాగా ఉండాలనుకుంటున్నాను, తల్లి జేబు చూడదు కడుపు చూస్తుంది అని చెప్పాను. ఎడిటర్ అది కూడా ఏంటి ఇక్కడ. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. ఇలాంటి డైలాగ్ స్టేట్మెంట్స్ కొట్టి రాజకీయ అరంగేట్రం అఫీషియల్గా చేసేసింది కవిత. కవిత ఎన్నుకోవడమే బాణాల ముందు వాళ్ళ ఫాదర్కి ఎక్కువ పెట్టింది. ఎందుకంటే షీ ఫీల్స్ ఈజ్ అ టఫ్ లీడర్. టఫ్ లీడర్ పక్కన ఉందంతా పందికొక్కులు అని చెప్పి వర్డ్ కూడా అనేసింది. సో టఫ్ లీడర్ నెక్స్ట్ ఉంది అక్కడ హరీష్ రావు. సో పందికొక్కులని డైరెక్ట్గా కాళేశ్వరం గురించి అన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఆయన పందికొక్కులు అనేసింది. ఇక్కడ దాకా స్టేట్మెంట్స్ బాగానే ఉన్నాయి. సో టీఆర్ఎస్ పార్టీ పేరు టీఆర్ఎస్గా ఉంచుకోకూడదు ఈవిడ, దట్ షుడ్ బి చేంజ్ అంటే టీఆర్ఎస్ఏ కింద ఉంటుందని చెప్పి బయట ఊహాగానాలు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్. బట్ పార్టీ పేరు మాత్రం వాళ్ళు చెప్పుకోవడానికి టీఆర్ఎస్ అని చెప్పుకుంటారు. మేబీ దెర్ ఇస్ అ కమ్బ్యాక్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సభలో ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ స్టేట్మెంట్స్ చేస్తాడు. ఒరిజినలే, డూప్లికేటే. వాళ్ళు ఆల్రెడీ ట్రెండ్ అండ్ ట్రోల్లో నడుస్తుంది. ఒక వాటర్ బాటిల్ని ఒరిజినల్ డూప్లికేట్ పెట్టి ఆ ట్రోల్స్ అన్ని సర్వసాధారణమే. బట్ వాట్ ఈస్ షీ గోయింగ్ టు డూ? ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తనకి తను ఎలివేషన్ ఇచ్చేసుకుంది, తనకి తను పార్టీ లాంచ్ చేసేసుకుంది. క్లియర్గా కవిత గనక పార్టీ లాంచింగ్ ఫస్ట్ టెన్యూర్ ఆఫ్ 5 years అయిపోయిన తర్వాత ఈ పరిపాలన బాగాలేదు, ఇదివరకటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు అని చెప్పి ఇమీడియట్గా పార్టీ పెట్టుంటే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉండేది. కానీ ఈ పార్టీ ఓడిపోయి కూర్చున్న తర్వాత బయటకు వచ్చేసి తాపీగా లిక్కర్ కుంభకోణంలో వెళ్ళి ఆవిడ డెఫినెట్లీ షీ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. కోర్ట్స్ హ్యావ్ గివెన్ అ క్లీన్ చిట్ టు హర్, అండర్స్టాండబుల్. అండ్ బీఆర్ఎస్ కూడా ఆవిడని అదే రీతిలో ట్రోల్ చేసింది, ఎవరు పట్టించుకోలేదు. పార్టీ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సేన అని పార్టీ పెట్టింది. 5 ఏళ్ల పాటు ఫస్ట్ 5 yearsలో చాలా దంచుకోవడం జరిగింది. ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల రెండోసారి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకే జనాలు ఓట్లేశారు. దాన్ని బీఆర్ఎస్ చేస్తాడు కేసీఆర్. చేసిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డికి సీఎం క్యాండిడేట్ కింద ఎదుగుతున్న తరుణంలో ఆ వేవ్ని ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ
కుప్పకూలి తెలంగాణలో కూడా గెలుచుకోలేకుండా అటు భారతీయంలో ఏదో పెద్ద చరిత్ర థర్డ్ ఫ్రంట్ పెడదాం అన్న ఊసిపోని కబుర్లన్నీ మడిచి ఇంట్లో కూర్చోబెట్టారు జనాలు. కాంగ్రెస్ స్టాండర్డ్గా అయింది. ఈవిడ ఇప్పుడు బయటకు రావటంలో ఒక సందిగ్ధం, ఒక రకమైన సెన్సేషన్ క్రియేట్ అయింది. జనాలందరిలో ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, మేబీ షీఈ్ ఎ బీ టీమ్ టు బీఆర్ఎస్. ఇది కూడా ఒక డౌట్ ఉంది. వై డోంట్ వి స్పీక్ అబౌట్ ఇట్? ఎందుకంటే ఎమర్జింగ్ లీడర్ కింద ఆవిడ బయటకు వచ్చి ఫాదర్ని టార్గెట్ చేస్తుందంటే ఇది ప్రజల నమ్మకం గెయిన్ చేయడం కోసం. ఏదైతే పార్టీలో ఉన్న లొసుగులు అన్ని బయటకి ఏం చెప్పలే ఆవిడ ఈ రోజు దాకా. చాలా ఇంటర్వ్యూస్లో మీరు ఎలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యారు, మీరు ఎక్కడ ఫీల్ అయ్యారు, ఏ విషయం మీద మీరు బయటకు వచ్చారు, దో సంథింగ్ పర్సనల్ అంటుంది, డిస్కస్ చేయదు. బట్ వెన్ యూర్ అ పీపుల్స్ పర్సన్ అండ్ యూర్ టార్గెటింగ్ యువర్ ఫాదర్ డైరెక్ట్లీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేసే కమాండబుల్ సేవ్ ఉండాలి. సేవ్ ఉంటేనే పబ్లిక్ అయోటాలో మనకు అర్థమవుతుంది, జనాలకు అర్థమవుతుంది. ఇవేం అర్థం కాకుండా లేదు ఐ వోంట్ టెల్ అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ట్రాన్స్లూసెంట్. ఇది ట్రాన్స్పరెంట్ వ్యవహారం కాదు. అండ్ సెకండ్ థింగ్, టార్గెట్ చేయడమే కేసీఆర్ చేసినప్పుడు పార్టీకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది. ఇక్కడ యాంటీ ఎన్కంబరెన్సీ ఓట్స్ ఏమన్నా ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గెయిన్ అవటం, దాని తర్వాత బీఆర్ఎస్కి పడని ఓట్లని ఈవిడ మళ్ళీ మార్జినలైజ్ చేసుకొని చివరికి తీసుకెళ్ళి బీ టీం తీసుకెళ్ళి ఏ టీంకి సపోర్ట్ ఇచ్చి మళ్ళీ బీఆర్ఎస్ని పదవిలోకి తీసుకొస్తుందన్న డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. ఉండటం తప్పలేదు. ఓటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా అన్ని నాణ్యానికి రెండు వైపులా పరీక్షించాలి. ఎందుకంటే ఈవిడ పార్టీ హై టైంలో బయటకు రాలా, పార్టీ లో టైంలో బయటకు వచ్చింది. పార్టీ లో టైంలో బయటకు వచ్చి తాపిక్ కూర్చుని టీఆర్ఎస్ పార్టీ పెట్టి 2.5 సంవత్సరాల్లో నేను అపోజిషన్ లీడర్ అయిపోతానంటుంది ఆవిడ. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ అపోజిషన్ లీడరే, తర్వాత నేను సీఎం అయిపోతానంటుంది ఆవిడ. దీంట్లో పర్సనల్ ఎజెండాని బేస్ చేసుకుని కొడుతుంది ఆవిడ. ఫోన్ హ్యాపీగా మాట్లాడుకోలేము ఆ పీరియడ్లో, చాలా చాలా తీసుకొచ్చింది ఆవిడ. అవకతవకలైపోయి నన్ను బయటకు గెంటేశారు, కేసీఆర్ మరమనిషి, ఈ మాటలన్నీ పదవిలో ఉన్నప్పుడు చెప్పుండాల్సింది. 10 ఏళ్ల పాటు టెన్యూర్లో ఉన్నప్పుడు అదే కాళేశ్వరం గురించి పందికొక్కులు అనేవాడు అని ఉండాల్సింది. అదే పదవిలో ఉన్నప్పుడు ఎలక్షన్స్కి ముందు ఈ కేసీఆర్ మన కేసీఆర్ కాదు మరమనిషి అని చెప్పుండాల్సింది. కేసీఆర్ జూనియర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ కల్వకుంట్ల, హీస్ ఫిట్ ఫర్ నథింగ్ అని అప్పుడు చెప్పుండాల్సింది. సంతోష్ గురించి అప్పుడే వెల్లడించాల్సింది. అండ్ ఫోన్ ట్యాపింగ్ గురించి అప్పుడే మాట్లాడి ఉండాల్సింది. ఇవేమీ అప్పుడు చేయకుండా ఈరోజు చేస్తే ప్రజల్లో ఒక చిన్న డౌట్, మేబీ షీఈ్ బీ టీమ్ ఫుడ్ బీఆర్ఎస్. ఈరోజు అంటే నిజంగా 1 డే గ్యాప్లో అక్కడ టీఆర్ఎస్ ఇక్కడ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం చూసేవాళ్ళకి కొంచెం వింతగానే అనిపిస్తుంది. ఒక రోజు, ఒక నెల అటు ఇటుగా పెట్టుకున్నా ఒక అర్థం ఉండేది. ఒక రోజు గ్యాప్తో అక్కడ తండ్రి కూతుళ్ళు ఇద్దరు స్టేట్ని ఫుట్బాల్ లెవెల్లో ఆడుకుంటుంటే ఈరోజు కేసీఆర్ మాట్లాడే స్పీచ్లో కవిత గురించి ఏం మాట్లాడతారని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షీ స్టార్టింగ్ అ పార్టీ అండ్ షీ హెస్ డిస్క్లోజ్డ్ హర్ వ్యూ అబౌట్ హర్ ఫాదర్. బట్ ఫాదర్కి వచ్చిన ఇప్పుడు పార్టీ వదిలేసి వెళ్ళిన పార్టీ మెంబర్ గురించి, అంటే బహిష్కరించబడిన పార్టీ మెంబర్ గురించి, ఎట్ ద సేమ్ టైం తన కూతురు గురించి, ఎట్ ద సేమ్ టైం కొత్త పొలిటికల్ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ఏ ఆ పార్టీ గురించి ఏమంటాడో వినాలి. ఏమీ లేకుండా కవిత చాలా శుద్ధపూస, కవిత చాలా మంచిది అనుకోవడం రాజకీయ పరంగా చూసే ఆన్లుకర్స్కి ఒక డిఫరెంట్ ఇంప్రెషన్ ఉండొచ్చు, కానీ ఓటర్స్కి మాత్రం ఖచ్చితంగా 10 సార్లు చెక్ చేసుకుని ఓట్లు వేయాలి. తప్పలేదు ఈ విషయంలో, చెక్ చేసుకోవాలి. పీ టీమ్స్ ఉంటాయా, సి టీమ్స్ ఉంటాయా ఆలోచించుకోవాలి. రాజకీయ ఎత్తుకు పై ఎత్తు చూసుకోవాలి. ఇంకా నయం ఆవిడ పార్టీ గుర్తు ఆయన పింక్ కారు పెడితే ఈవిడ తీసుకొచ్చి ఇంకొక ఫియట్ కారు పెట్టుంటే అంబాసిడర్ బదులు ఇంకా సాఫీగా ఉండేది. బట్ ఆ పని చేయలేదు అనుకోండి ఆవిడ. బట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు పెట్టే మీటింగ్లో కేసీఆర్ ఏం మాట్లాడతాడో విన్నాక ఖచ్చితంగా దీనిపైన ఒక ఎక్స్ప్లెనేషన్ షో చేద్దాం. బట్ ఫర్ నౌ తెలంగాణకి తల్లిగా ఆవిష్కరించుకోబడాలని చెప్పి తహతలాడుతున్న కవిత గురించి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొక చిన్న విషయం అండి, మీరు కమెంట్స్ రాసే ముందు, ఆస్తుల చిట్టా రీత్యా ఒక పార్టీ పెట్టగలంత స్తోమత ఈవిడికి వచ్చిందంటే, ఇది వరకు బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ ఉండే కవిత బరాబర్ బిజినెస్ చేసి సంపాదిస్తామని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కవిత అప్పుడెప్పుడు ఫాదర్ చేదుగా ఎందుకు కనపడలేదు, ఓడిపోయి కూర్చున్నాక ఎందుకు కనిపించాడు, అండ్ ఈ ప్రాపర్టీస్ అన్ని ఎలా సంపాదించారు, ఏం బిజినెస్ రహస్యం అది, అవన్నీ కూడా కొంచెం తెలుసుకోవాలని యాంగ్జైటీ ఉంటుంది. అందరూ మళ్ళీ అంటారు ఏంటి అక్కడ మిస్టర్ కల్వకుంట్ల జూనియర్ని అడగచ్చు కదా, ఇది వచ్చే లేడీని ఎందుకు అడుగుతున్నారు మీరు ఇక్కడ క్వశ్చన్ అని. క్వశ్చన్స్ అందరికీ సంధిస్తారండి, కానీ కొత్తగా పార్టీ పెట్టినప్పుడు బయట వ్యూవర్స్ అందరికీ కొత్త పిచ్చోళ్ళు పొద్దురగరు అన్నట్టు ఈ పార్టీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్ప్రిటేషన్స్ అండ్ డైసెక్షన్స్ ఈవిడ మీద జరుగుతాయి. సో ఎనీవేస్ ఈరోజు కేసీఆర్ కవిత గురించి ఏమంటాడు, అండ్ కవిత బీటీమేనా లేకపోతే న్యూ పొలిటికల్ ఎరా తీసుకురావడానికి అమ్మ అవతారం ఎత్తిందా, మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.